ఎప్పుడు సెలవొస్తుందా రెక్కలు కట్టుకొని ఎకో పార్క్‌లో వాలిపోదామా అన్న చందంగా మంగళగిరి ఎయిమ్స్ పక్కనే గల ఫారెస్ట్ ఎకో పార్కుకు సెలవు దినాల్లో సందర్శకుల రద్దీ పెరుగుతోంది. పచ్చదనం పరుచుకున్న ఎకో పార్కులోంచి కొండపై గండాల స్వామిని చేరుకునేందుకు వీలుగా కొన్నాళ్ల క్రితం అటవీశాఖ ట్రెక్కింగ్ మార్గం ఏర్పాటు చేసింది. రాష్ట్రానికే నమూనా నగరవనంగా అటవీశాఖ తీర్చిదిద్దిన ఎకో పార్కుకు ప్రతిరోజు వేకువజామునే పెద్ద సంఖ్యలో వాకర్లు విచ్చేసి ఎకో పార్కు ఆవరణలో స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ ఉత్సాహంగా వాకింగ్ పూర్తి చేస్తారు. ఇక ఆ తర్వాత ఎకో పార్కుకు నెమ్మదిగా సందర్శకుల రాక పెరుగుతుంది. వీకెండ్ సెలవు దినాల్లో దూర ప్రాంతాల నుంచి కూడా బృందాలుగా ఎకో పార్కుకు విచ్చేసి ఇక్కడి ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. ఈ క్రమంలో జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా మంగళగిరిలోని విజే విద్యా సంస్థల అధ్యాపకేతర సిబ్బంది ఉదయాన్నే ట్రెక్కింగ్కు ఇచ్చేసింది. విజే విద్యా సంస్థల డైరెక్టర్ ప్రగడ రాజశేఖర్, విజే డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నాదెళ్ల శ్రీనివాసరావు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అవ్వారి సత్యనారాయణ ఈ ట్రెక్కింగ్ బృందానికి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మంగళగిరి టైమ్స్తో మాట్లాడారు. ప్రతి సంవత్సరం విద్యార్థుల్ని స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్తో పాటుగా వాళ్ళకి విద్యను బోధించేటువంటి ఉపాధ్యాయులు కూడా రకరకాల ఒత్తిడిలో ఉంటూ ఉంటారు. అందువల్ల మా విజే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తరఫున సంవత్సరానికి ఒకసారి స్టాఫ్ అందరినీ కూడా నేచర్ క్యాంప్ లాగా కండక్ట్ చేసి వాళ్ళందరినీ ఒక స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో ఉండే విధంగా ప్రతి సంవత్సరం ప్రయత్నిస్తూ ఉంటాం. ఈ ప్రయత్నంలో భాగంగా ఈరోజు మంగళగిరి ఎకో పార్క్ రావడం జరిగింది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6 మా ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో భాగంగా స్టాఫ్ అందరూ కూడా చక్కగా మంచి ట్రెక్కింగ్ మెటీరియల్స్తో ప్రీ ప్లాన్డ్గా దానికి సంబంధించినటువంటి వాటర్ బాటిల్స్ కానీ, నాప్కిన్స్ కానీ, చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ కానీ, అలాగే స్మార్ట్ వాచెస్ ఇవన్నీ పెట్టుకొని ఈరోజు ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నాము. ఉదయం పూచే పూలు హృదయం దోచును చూడు, పరిమళాల హోరులతో పరవశానమది చూడు, పరవశానమది చూడు. ఉదయం పూచే పూలు హృదయం దోచును చూడు, పరిమళాల హోరులతో పరవశానమది చూడు, పరవశానమది చూడు. In audio. In audio.
you. In on 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 you. In audio. దీనివల్ల ఏమవుతుందంటే దైనందిన జీవితంలో ఉండేటువంటి రకరకాల ఒత్తిడి నుంచి వీళ్ళందరూ దూరం అయిపోయి ప్రాపర్గా వాళ్ళ ప్రొఫెషన్స్లో చక్కగా మళ్ళీ తిరిగి నిమగ్నం అవడానికి ఒక నూతన ఉత్తేజం రావడానికి ఇటువంటి నేచర్ క్యాంప్స్ అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇట్లా కేవలం మేమే కాకుండా ప్రజలందరూ కూడా ఇటువంటి ఎకో పార్క్స్ని చక్కగా యూజ్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఆరోగ్యంతో పాటుగా మానసిక ఉల్లాసాలు, అలాగే వాళ్ళ పనిలో పర్ఫెక్షన్ ఇవన్నీ రావడానికి